మన భక్తి జీవితం ఎలా ఉంది? అలవాటుగా ఉందా? ఆచారంగా ఉందా? ఆత్మీయతగా ఉందా? అయితే ఒక భక్తిపరుడు, ఒక విశ్వాసం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన చాలా ధనం పోగు చేసుకొని ఒక గుర్రం కొనుక్కున్నాడు. ఈయన భక్తిపరుడు కాబట్టి ఈయనేమనుకున్నాడంటే, నా గుర్రానికి కూడా భక్తి నేర్పించాలని చెప్పేసి గుర్రానికి కూడా ఒక దైవికమైన మాటలు నేర్పిద్దామని చెప్పేసి ఒక 2 మాటలు నేర్పిస్తున్నాడు. అలా అలవాటు చేస్తున్నాడు గుర్రానికి. కొంతకాలానికి గుర్రం లైన్‌లో పడింది. అయితే ఆ 2 మాటలు ఏంటి అంటే, ఆమెన్ ఒకటి, రెండోది ఏంటంటే హల్లెలూయా. ఈ 2 మాటలు ఎందుకు నేర్పించాడంటే, ఆయన గుర్రం నేర్చుకోవడానికి గాని, ఆయన గుర్రాన్ని కంట్రోల్ చేయడానికి గాని నేర్పించాడు. ఎలాగా? ఆమెన్ అంటే ఆగిపోవాలి, హల్లెలూయా అంటే బయలుదేరాలి. అలా కొంత సమయానికి ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత అలవాటైపోయింది గుర్రానికి. ఎట్లాగా? అతను ఎప్పుడైతే ఆమెన్ అంటాడో ఆగిపోద్ది. అతను ఎప్పుడైతే హల్లెలూయా అంటాడో బయలుదేరుద్ది. అలా గుర్రానికి కూడా అలవాటైపోయింది. ఎంత స్పీడ్‌లో వెళ్తున్నా ఆమెన్ అనంగాల్నే ఆగిపోయిద్ది. ఆయనకి ఎక్కడ అవసరం వచ్చినా ఆయన ఆగాలనుకున్న చోటల్లా ఆమెన్ అంటున్నాడు, ఆగిపోతుంది. ఆయన వెళ్ళాలి అనుకునేటప్పుడు హల్లెలూయా అంటున్నాడు, వెళ్ళిపోతుంది. అదే విధిగా అదే క్రమంలో నడుస్తా ఉన్నారు. అయితే గుర్రానికి ఏం అలవాటైంది? ఆమెన్ అంటే ఆగిపోవడం, హల్లెలూయా అంటే బయలుదేరడం అలవాటైపోయింది. ఎంత స్పీడ్‌లో ఉన్నా ఆమెన్ అనంగానే టక్మన ఆగిపోద్ది గుర్రం. ఎదురు ఏది అడ్డొచ్చినా, కొండలు, లోయలు, గుట్టలు, ఎదురు ఎటువంటి పరిస్థితి ఉన్నా కానీ హల్లెలూయా అంటే వేగంగా వెళ్ళిపోద్ది అంతే. అలాగా అలవాటైనప్పుడు ఒక ప్రయాణంలో వెళ్తుండగా ఎదురు చాలా లోయలు, గుట్టలు, కొండలు ఉన్న ప్రాంతంలో వెళ్తుంటే ఆ వ్యక్తికి ఆ మాట గుర్తుకు రావట్లా. ఏది? ఆమెన్ అన్న మాట గుర్తుకు రావట్లా. అప్పుడు అయ్యో, నాకు ఎట్లాగా ఈ మాట నాకు గుర్తుకు రావట్లేదు, ఎలాగ గుర్రాన్ని ఆపాలి అని చెప్పి శతవిధాల ప్రయత్నం చేసిన ఆ గుర్రం ఆగట్లా. అప్పుడు చిన్న ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, ఈ గుర్రాన్ని ఎలాగ ఆపాలి ప్రభువా, దయతో నాకు సహాయం చేయి తండ్రి. అయా ప్రభువా, అయా సహాయం చేయి, నన్ను కాపాడు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఆమెన్ అన్నాడు. ఆమెన్ అనగానే అప్పుడు ఆగిపోయింది గుర్రం. అప్పుడు దేవునికి మళ్ళీ చిన్న ప్రార్థన చేసి, ప్రభువా థ్యాంక్స్ ప్రభువా, మరణాపాయ స్థితిలో నుంచి నన్ను కాపాడావు, థ్యాంక్స్ ప్రభువా, నీకు స్తోత్రం, హల్లెలూయా అన్నాడు. హల్లెలూయా అనంగానే ఇంకేముంది, గుర్రానికి అలవాటైందిగా. ఇంకా అదే విధిగా పరిగెడతా ఆ కొండల్లో, లోయల్లో పడిపోయింది. గుర్రము తాను 2 పడిపోయి ఇద్దరు కూడా చనిపోయారు. గుర్రం చనిపోయింది, ఆ విశ్వాసి చనిపోయాడు. అట్లాగే మన భక్తి జీవితం అలవాటుగా ఉందా? అలవాటు కాస్త ఆచారం అయిపోయిందా? ఆ ఆచారం, ఆ అలవాటు అన్నది మన ఆత్మీయతను దిగజారే స్థితిలో ఉండకూడదు. కాబట్టి అందుకనే నిర్గమకాండం 20వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఒక మంచి మాట చెప్పాడు. ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. మన భక్తి జీవితం అలవాటుగా ఉండకూడదు. ఏది జరిగినా, నష్టం జరిగినా ప్రభువు స్తోత్రం, లాభం జరిగినా ప్రభువు స్తోత్రం. ప్రతి విషయంలో దేవుణ్ణి తీసుకురావడం అన్నది మంచిది కాదని మాట చెప్తున్నాడు ప్రభువారు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. మనం చేసే ప్రతి పనికి, మంచి పనికి, చెడు పనికి కూడా దేవుణ్ణి తీసుకొని రాకూడదు. నీకు మంచి జరిగిందా, దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. చెడు జరుగుతుందా, ప్రభువా సహాయం చేయని ప్రార్థన చేయి. అంతేగాని మనకున్న ప్రతి పరిస్థితిని కూడా మనం దేవునికి లింక్ చేయకూడదు. నయోమి గారి జీవితంలో ఈ విషయం మనం చూస్తే, కరువు వచ్చినప్పుడు వేరే పట్టణంకి వెళ్ళిపోద్ది. కరువు వచ్చినప్పుడు వేరే పట్టణంకి వెళ్ళిపోయిన తర్వాత తన భర్త, 2 బిడ్డలు చనిపోతారు. తర్వాత కొంతకాలం తర్వాత మరలా బెత్లెహేముకి వచ్చింది. బెత్లెహేముకి వచ్చినప్పుడు దేవుడు
నాకు ఇట్టి పరిస్థితిని దయచేశాడు. నేను సమృద్ధిలో వెళ్ళాను, లేమిగా వచ్చాను. నేను మారా అని, నన్ను మారా అని పిలవండి అంటది తల్లి. అయితే ఆమె ఎందుకు వచ్చింది, ఎందుకు రియలైజ్ అయ్యి వచ్చింది? బెత్లెహేములో దేవుడు మళ్ళీ ఆశీర్వదించాడు, రొట్టెలు కలవని చెప్పి వచ్చింది. అంతేగాని రియలైజ్ అయ్యి రాలా. దేవుడు ఆమెకు కావాలని చేసింది కాదు. వాళ్ళు కరువులో వెళ్ళిపోయారు, మళ్ళీ అక్కడ కరువు ఉన్నప్పుడు ఇక్కడ సమృద్ధి ఉన్నప్పుడు వచ్చారు. కాబట్టి ఎన్ని పరిస్థితులు మనకు వచ్చినా దేవుని పట్ల స్థిరంగా ఉండాలి. మన భక్తి అలవాటుగా, ఆచారంగా కాకుండా దేవుని మీద ఆధారపడేటట్టుగా ఉండాలి. దేవుడి మాటలు దీవించును గాక.